ఉదయకాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రాలయ స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మాకు దయచేశారు. మా అందరి గృహాల చుట్టూ మాకు కంటి నిండా నిద్రను అనుగ్రహించారు. మా కుటుంబాలను కాపాడారు తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయాన ఈ సూర్యోదయమును తండ్రి, ఈ బుధవార కాలంలో చూసే ధన్యత మా అందరికీ దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎస్ లార్డ్. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున దీవించండి అయ్యా. ఏ ఆశలతో, ఏ ఆశయాలతో ఈ రోజును వారు ప్రారంభించబోతున్నారో అయ్యా, వారందరికీ సహాయము దయచేయండి. నూతన ఉత్సాహమును వారికి అనుగ్రహించండి ప్రభువా. 1 పేతురు 4:1 ద్వారా మీరు సెలవిస్తున్నారు, మీ నీతిని, మీ రాజ్యమును మొదట వెతకాలని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఈ లోకపరమైన అంశాల గురించి కాదు, మా అవసరతల గురించి కాదు, మాకు కావలసిన వాటిని గురించి కాదు, కానీ మొదట మీ నీతిని, మీ రాజ్యమును మేము వెతికేవారుగా ఉన్నట్లయితే మీరు సమస్తమును మాకు అనుగ్రహిస్తారు తండ్రి. ఈ భూమి నీది, ఈ యొక్క లోకము నీది నాయన. ప్రతిదీ కూడా మాకు ఇవ్వగలిగిన సమర్థుడవు. మిమ్మల్ని వెంబడించే వారికి ఈరోజు మమ్మల్ని నిలవబెట్టుకోండి. మీకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి తండ్రి. అయ్యా, మా మాటల ద్వారా, మా క్రియల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, ఏ విధమైన పని ద్వారా మీ నామానికి మేము అవమానం తేకుండా సహాయం దయచేయండి. అయ్యా, ఈ లోకంలో జ్యోతుల వలె ఉండాలి అంటున్నారు తండ్రి. అయ్యా, ఆ విధంగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున పనులను ప్రారంభిస్తూ ఉండగా ప్రతి పనిని మీ పాద సన్నిధిన పెడుతున్నాం. బిడ్డలు ఏ పనులైతే చేస్తున్నారో, ఏ ఉద్యోగాలు, ఏ వ్యాపారాలు చేస్తున్నారో, ఏ పరిచర్యలు చేస్తున్నారో వాటన్నిటినీ దీవించండి అయ్యా. వారు ఎదగడానికి సహాయం దయచేయండి. వారు విజయం సాధించడానికి సహాయం దయచేయండి. జ్ఞానంతో నింపండి, బలంతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. ఎవరు కూడా వారిని అడ్డగించకుండా, ఏ సాతాను క్రియ వారి యొక్క కార్యాలను వ్యర్థపరచకుండా మీరే బిడ్డలకు తోడై ఉండండి నాయన. అదే సమయంలో నాయన, ప్రయాణాల గురించి ప్రార్థిస్తున్నాం. రక్షణ దయచేయండి ప్రభువా. ఎన్నో ప్రయాణాలు బిడ్డలు చేయాల్సి ఉంటుండగా, ఏ వాహనం గుండా వెళ్తున్నప్పటికీ, ఏ మార్గం గుండా వెళ్తున్నప్పటికీ తండ్రి, మీ దేవదూతల కంచె ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ ప్రమాదం కానీ, ఏ అపాయం కానీ బిడ్డలకు సంభవించకుండా మరల వారు క్షేమంగా, సురక్షితంగా గృహాలకు చేర్చబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా, ప్రార్థిస్తున్నాము. ఎవ్వరు కూడా ఆకలితో అలమటించకుండా ప్రతి ఒక్కరికి తండ్రి భోజనమును దయచేయండి, పోషించండి తండ్రి. ఆకాశ పక్షుల కంటే విలువైన వారు అంటున్నారు నాయన. గొప్ప కార్యాలు జరిగించండి, ఆర్థికంగా స్థిరపరచండి, ఆరోగ్య విషయంలో కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. కలవరం, భయం ఉన్నది నాయన. ఆ భయాన్ని తొలగించండి. చదివినవి, ప్రిపేర్ అయినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఆ రిపోర్ట్స్, ఆ డెలివరీస్, ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, అదే సమయంలో నాయన, ఈ రోజున తండ్రి, మేము ఇతరులను నొప్పించేవారిగా, ఇతరులను బాధ పెట్టేవారిగా ఉండకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే కృప దయచేయండి. కుల మత భేదములు లేకుండా అందరితో సఖ్యతగా మెలిగే సహాయం మా అందరికీ అనుగ్రహించమని తండ్రి, మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ప్రతి నిమిషాన్ని తండ్రి వినియోగించుకుంటూ మీ నామాన్ని మహిమపరుస్తూ మీకు సాక్షులుగా నిలబడే కృప దయచేయండి నాయన. ప్రాముఖ్యంగా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క అగ్ని కంచెలో భద్రపరచండి తండ్రి. బర్త్డేలు, యానివర్సరీలు మీ కృపను బట్టి జరుపుకుంటున్నారయ్యా. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా కొందరికైనాను తండ్రి మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని ప్రకటిస్తూ రాజ్య స్వార్థలో పాలిభాగసులయ్యే కృప దయచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.